హాయ్ ఫ్రెండ్స్, మన దగ్గర లాస్ట్ ప్రీవియస్ రీల్స్ మీరు చూస్తుంటే ఆద్య అని బ్రెస్ట్ సర్జరీ గురించి వచ్చారు. సో బేసికల్లీ చేసుకొని ఇది 14వ రోజు 14 రోజులు అయింది. సో ఈవిడికి 350cc ఇంప్లాంట్స్ పెట్టాము. సెరీఫార్మ్ ఇంప్లాంట్స్, ఇంపోర్టెడ్, ఫ్రాన్స్ మేక్. సో పెట్టి 14 రోజులు అయింది కదా. 14 రోజుల్లో ఆవిడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి ఒకసారి చెప్తారు? లైక్ పెట్టించుకున్న తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోయారు, సేమ్ డే నెక్స్ట్ డే మీరు సర్జరీ అయిపోయిన తర్వాత ఎలా ఉంది అప్పటి నుంచి? పెద్ద ఇబ్బంది ఏం అనిపించలేదు, పెయిన్ అది ఏం లేదు. ఒక 2 days కొంచెం నార్మల్ ఇబ్బంది ఉంది, ఆ తర్వాత నుంచి నాకు నార్మల్ గానే ఉంది. ఓకే, మీ గురువు ఎలా చూసుకున్నారు? గురువు బాగానే చూసుకున్నారు. టైం అన్ని పెట్టడం అన్ని పెట్టడం అలాగే అది కామన్, ఎప్పుడు ఉండేది. ఫుడ్ విషయంలో ఒకటి తిడుతూ ఉంటారు, అది కామన్. సో బాగానే ఉంది, ప్రాబ్లం లేదు. మీకు పెట్టుకున్న తర్వాత షేప్ ఎలా అనిపించింది? షేప్ చాలా బాగుంది. ఒక ఫీమేల్ కి ఎలా ఉంటుందో అలాగే అనిపిస్తుంది. అంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా బెటర్. అదే నేను చూసిన దాంట్లో ఇప్పుడు చాలా బెటర్ గా ఉన్నట్లు చాలా బెటర్. సో చాలా మంది ఏం చేస్తారంటే అండర్ ది ఆర్మ్, అంటే ఇక్కడ నుంచి చేస్తుంటారు సర్జరీస్. మేమైతే అండర్ ద చెస్ట్ చేస్తాం అనమాట. ఎందుకంటే కరెక్ట్ గా కూర్చుంటుంది, చూడడానికి ఫెమినైన్ లుక్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ కొంతమందికి మేము సైడ్ నుంచి కావాలి అన్నా సరే కూడా చేస్తాము, బట్ కేస్ టు కేస్ బేసిస్ మీద చూస్తాం అనమాట. సో ఇప్పుడు చేసుకున్నారు, ఫెమినైన్ లుక్ వచ్చింది, ప్రాపర్ గా ఏ హైట్ కి వెయిట్ కి తగ్గట్టే మేము ఈ ఇంప్లాంట్ పెడితే బాగుంటుంది అని చెప్తాం. సో దానికి తగ్గట్టు మేము ఇంప్లాంట్ పెట్టాము అండ్ ఆవిడ మాటల్లోనే విన్నాము రిజల్ట్ ఎలా ఉంది అని. సో ఇంకొక ప్రికాషన్ ఏంటి అంటే పెట్టుకున్న తర్వాత ఇంకా ఆ ఉత్సుకత, ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి అది కొద్దిగా తగ్గించుకొని 2 నెలల వరకు ఎవరిని అక్కడ చేయనివ్వకుండా చూసి 2 months తర్వాతే మీరు సెక్షువల్ పార్ట్నర్తో ఉంటే అప్పుడు మీరు ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఇన్ కేస్ బ్రెస్ట్ మీద చేయి పెట్టేటట్టు చేసుకోవచ్చు. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మీకు బాగానే ఉంది, ఇంకే ఇష్యూస్ లేవు. సో ఈరోజు 14 days తర్వాత ఒకసారి డ్రెస్సింగ్ గురించి అని వచ్చారు. సో చేసి ఈరోజు పంపిస్తాం మళ్ళీ కాకినాడకి. సో తుఫాన్ అయినా సరే వచ్చారు మా దగ్గర చూపించుకోవడానికి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా మీరు క్రింద స్క్రోల్ అవుతున్న నంబర్ మీద కాల్ చేసి లేక వాట్సాప్ అయినా చేసి మమ్మల్ని సంప్రదించగలరు. థ్యాంక్ యూ సో మచ్.